లేవియాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుదాం. 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లేవియాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 9 వచనాలు మార్చి చదువుదాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను. అతడు దహన బలి రూపకముగా అర్పించున్నది గోవులోనిదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలను. అతడు యెహోవా సన్నిధిన కోడెదూడును వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటిన బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగునట్లు యాజకుడు దాన్ని అంతయు బలిపీఠం మీద దహింపవలను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ దాసులను నిలిపి మీ వాక్యము స్థిరపరిచేది అని, వాక్యాన్ని ఎలా చదవాలో, పఠించాలో, ధ్యానించాలో, ప్రచురించాలో, ఆ వివరాలు ఏ విధంగా విభజించాలో ఆ విషయాలు మీరు మాట్లాడిన విధానం బట్టి ఉన్నాను. మరొకడు నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని, మాలో ఏ రకమైన బలహీనత లేకుండా వినగలిగే వాతావరణాన్ని, వినుబుద్ధిని పుట్టించమని, ఈ దీనుణ్ణి మరుగుపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఘములో బాధ్యత కలిగిన ప్రియులు నాకు 2 పనులు అప్పగించారు. 1 వాక్యం చెప్పాలి, 2 నిద్రపోయే వాళ్ళని లేపాలి. ఈ 2 పనులు నేను ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి, తప్పులేదు. అయితే షరతు ఒకటే, నిద్రపోయేవాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలి. అలాగైతేనే నిద్రపోవచ్చు. లేవియాకాండం మొదటి అధ్యాయంలో ఉదయము మనము కొన్ని విషయాలు ఆలోచన చేశాం. దహన బలి అర్పించమని దేవుడు అబ్రహామునకు సెలవిచ్చాడు. అబ్రహాము దహన బలి అర్పించడానికి తాను సిద్ధమయ్యాడు. దహన బలి అనగా ఇష్టపూర్వకంగా అర్పించే అర్పణ. అది ఒత్తిడితో, భారముతో అర్పించేది కాదు. అది నా అంతటా నేను దాన్ని అర్పించాలి. ఎవరో ఒత్తిడి చేస్తే ఇచ్చేది అది దహన బలి కాదు. సజీవ యాగంగా మనముగా సమర్పించుకోవాలి. కేవలము సేవకులు మాత్రమే కాదు, కానీ మనమందరము కూడా ప్రభువు యొక్క రక్తము చేత కడగబడిన తర్వాత, ఆయన బిడ్డలుగా తీర్చబడిన తర్వాత ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. అది దహన బలి. మన ఇష్టాన్ని మనము నెరవేర్చడానికి వీలు లేదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన కూడా దహన బలి అయ్యాడు. తన ఇష్టాన్ని, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు అని అన్నాడు. కాబట్టి తన ఇష్టము అనేది లేదు, అది దేవుని ఇష్టం, తండ్రి ఇష్టము పూర్తిగా నెరవేర్చబడింది. ఈ మధ్యాహ్నం ఈ పైన ఉన్నటువంటి ఆ వివరాలు దహన బలి యొక్క విధి విధానాన్ని చెప్తూ ఉన్నాడు. దహన బలి అర్పించే అర్పణలో గోవులు అని అన్నాడు. గోవు అని అంటే కేవలం ఈ ఆవులని మాత్రం కాదు,
దానికి సంబంధించిన మంద అని, గోవుల మంద, అది మగది అని అన్నాడు. కాబట్టి ఆ ఎద్దును, ఆ పశువును ఆ దేవుని యొక్క ఆ దహన బలి అర్పించట కొరకై తీసుకొని రావాలి. అది ఉన్నతమైనది. రెండవది గొర్రె అని అన్నాడు. వాటి వివరాలు మనము వెళ్ళే తర్వాత చూస్తాం. మూడవది పక్షి జాతిలోనిది. కాబట్టి ప్రతి ఒక్క అంశము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నది. గోవులు ఒకటి మన ప్రభు యొక్క సేవకత్వానికి సాదృశ్యం. నేను ఆదుకొను నా సేవకుడు, ఆయన సేవకుడుగా ఈ లోకానికి వచ్చాడు. పశువు అనేది కష్టపడేది. ఎండ కానీ, వాన కానీ, చలి కానీ, ఏ పరిస్థితుల్లో అయినా అది తట్టుకొని అది పనిచేసేది. అది సోమరిగా ఉండేది కాదు. అందుకే దైవగ్రంథంలో ఒక మాట అన్నాడు తిమోతితో పౌలు అంటూ తేటగా చెప్పాడు, నీవు శ్రమపడుము సువార్తికుని పని చేయమని. కాబట్టి సువార్తికుని యొక్క పనిలో ఏమున్నది? శ్రమ ఉన్నది. 3 మాటలు పౌలు చెప్పాడు. వాటన్ని తీయడానికి కాదు, కానీ ఇష్టపడి పనిచేశాడు, కష్టపడి పనిచేశాడు, నష్టపడి పనిచేశాడు. పౌలు కొరింథీ పత్రికలో కానీ అపోస్తుల కార్యం కానీ తేటగా చెప్పాడు, ఇష్టపడి పనిచేశాడు. నేను ఇష్టపడి పనిచేస్తే నాకు జీతం ఉన్నది. తర్వాత కష్టపడ్డాడు. కష్టపడకుండా పని జరగదు. కాబట్టి ఏ పని అయినా సరే, అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో తేటగా చెప్పాడు, కష్టపడి మీ చేతులతో మంచి పని చేయాలి అని అన్నాడు. కష్టపడాలి. ఉచితంగా డబ్బులు వస్తున్నాయంటే అందులో ఏదో మతలబు ఉంది, అందులో నష్టం ఉంది, కీడు ఉంది అని అర్థం. ఉచితంగా సొమ్ము వస్తుందంటే నష్టం ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా సొమ్ము వచ్చేది కష్టపడితేనే. కాబట్టి కష్టపడాలి. మూడవది, నేను వ్యయపరుస్తున్నాను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తేటగా చెప్పాడు. కాబట్టి నష్టపోతున్నాను, మీ ఆత్మల కొరకై నేను నష్టపోతున్నాను. కాబట్టి ఈ యొక్క పశువు శ్రమ పడేది. సేవకుడు ఆయన దీనుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు. అలాగైనట్లయితే ఈ యొక్క దహన బలి పీఠం మీదకి వచ్చే పశువు ఎటువంటిదై ఉండాలి? 3వ వచనం, అతడు దహన బలి రూపకంగా అర్పించినది గోవుల్లోనిదైన ఎడల నిర్దోషమైనది అని అన్నాడు. లోపము కలిగినది లెక్కకు రాదు అని ఉంది. కాబట్టి లోపముతో దేవుని పని మనము జరిగించలేము. నిర్దోషమైనది కావాలి. మన ప్రభువు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 7:26 ఏమన్నాడు? పవిత్రుడు నిర్దోషి. 9వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అని. ఆయన నిర్దోషి అంటే ఆయనలో ఏ రకమైనటువంటి లోపము లేదు. ఆయనలో ఏలెత్తి చూపించడానికి ఏ దోషము లేనివాడు. ఆయన నిర్దోషి, నిరపరాధి అని అన్నాడు. ఆయన నిర్దోషి. ప్రియులారా, ఫలాని దోషమున్నదని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. ఏ కోర్టు రాత్రులో తీర్పు తీర్చదు. కానీ ఆయన నిమిత్తం 7 పర్యాయములు తీర్పు తీర్చబడింది. ఎన్నిసార్లు జల్లించినా ఆయనలో ఏ రకమైనటువంటి దోషము లేదు, లోపము లేదు, బలహీనత లేదు, లోటు లేదు. ఆయన నిర్దోషి. అలాగినట్లయితే నీ జీవితం, నా జీవితంలో దహన బలిపీఠం మీదకి వచ్చిన మనము ఏ రకమైన లోపము లేని వారంగా మనం ఉండాలి. లోపము కలిగినది లెక్కకు రాదు. లోపముతో సేవ జరిగించలేమే, లోపముతో పాటలు పాడలేమే, లోపముతో పరిచర్య జరిగించలేమే. నీలో నాలో లోపం ఉంటే మనము పనికిరామే. అలాగినట్లయితే మనలో లోపము లేని వారుగా మనం ఉండాలి. లోపము కలిగినది చందా వేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు నోటు ఎక్కడ చల్లకపోతే మనము కుడి చేత్తో వేసేది ఎడమ చేతికి తెలియకూడదని రహస్యంగా చినిగిపోయిన నోటును చందాల వేస్తాం. అందులో లోపం ఉన్నది. చాలాసార్లు లోపము కలిగినవి దేవుని పనికి ఉపయోగించకూడదు. లోపము కలిగిన వారిని దేవుని సేవకు వాడకూడదు. కాబట్టి ఇంతకుముందు దినాల్లో ఎక్కువసార్లు
ఒకసారి నల్లగాల్లో నతానియల్ తాత ఉన్నప్పుడు అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఇస్తిరాకులు వేస్తున్నారు యవనస్తులు. నేను కూడా పరిచయలో ఉన్నాను. ఆ తాతయ్య వచ్చి ఒక అబ్బాయిని, నువ్వు ఇస్తిరాకులు వేయడానికి వీల్లేదన్నాడు. నేను అన్నాను, తాతయ్య యవనస్తులను ప్రోత్సహించాలి కానీ మీరు అలా కోప్పడితే వాళ్ళు ఏం పని చేస్తారు అని అంటే ఆయన అన్నాడు, వీడు రక్షించబడలేదు, బాప్తిసం తీసుకోవాలా, దేవుని పని చేయడానికి ఇతనికి అర్హత లేదు అని అన్నాడు. ప్రారంభ దినాల్లో దేవుని యొక్క పని ఒకవేళ ఇస్తిరాకు వేయాలన్నా, పాత్రలు శుభ్రం చేయాలన్నా, కడగాలన్నా, మందిర సంబంధించింది ఏవైనా చేయాలన్నా వారు ప్రభువును నమ్మిన వారై ఉండాలి. నమ్మని వారు దేవుని పనిని ఉపయోగించిన దాఖలు లేదు. అందుకే అన్నాడు, ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు అని పేతురు గారడి సీమోనుతో తేటగా చెప్పాడు. నీలో దోషమున్నదే, నీవు మనుషుల ఎదుట బాగున్నావు కానీ నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. దేవుని ఎదుట నువ్వు సరిగా లేవు. మనుషుల మెప్పు కొరకు బాప్తిసం తీసుకున్నావు, మనుషుల మెప్పు కొరకు చెయ్యెత్తావు, అందరూ మునుగుతుండే నువ్వు మునిగా. నీలో లోపమున్నది. లోపముతో దేవుని పనికి రావడం కాదు. ఎక్కడ చెల్లుబాటు కాకపోతే దేవుని సేవక, ఎక్కడ ఉద్యోగం రాకపోతే దేవుని పనిక, ఇంకా చదువు అబ్బదని దేవుని సేవ అబ్బిద్దా? ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి. నిర్దోషమైనది ఆ దహన బలికి అవశ్యమైంది. దోషం ఉండకూడదు, లోపం ఉండకూడదు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నిర్దోషి. అందుకే 9:14 తేటగా చెప్పాడు, దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, ఆయన నిర్దోషి. రెండవది చెప్పాడు, మగది అని అన్నాడు. దహన బలికి అర్పించవలసినది మగది అయి ఉండాలి అని అన్నాడు. మలాకీ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అన్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడి శాపగ్రస్తుడు. మందలో మగది ఉండగా, అలాగైనట్లయితే మగది దేవుని పనికి ఉపయోగించాలి. స్త్రీలు బలహీనమైన ఘటం. మగది అని అంటే ఆయన శక్తికి సాదృశ్యం, ఆయన బలమునకు సాదృశ్యం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఎటువంటి వాడు? శక్తిమంతుడు. దహన బలికి బలహీనమైనది కాదు, దహన బలికి చేతకాంది కాదు. దహన బలికి అర్పించేది మగది, బలమైనది. సోదరుడా సోదరి, నా యొక్క బలం దేవుని పనికి ఉపయోగించాలి, నా యొక్క శక్తి దేవుని పనికి ఉపయోగించాలి, నా వాహనం దేవుని పనికి ఉపయోగించాలి, నాకున్నటువంటి గృహం దేవుని పనికి ఉపయోగించాలి, నాకున్న శక్తి సామర్థ్యతలు దేవుని సేవకై నేను ఉపయోగించాలి. బలహీనమైన తర్వాత కాదు, బక్కచిక్కిన తర్వాత కాదు, లోపముతో ఉన్నప్పుడు కాదు, ఇంకేదో అంతా అయిపోయిన తర్వాత కాదు. ఆ బలం ఉన్నప్పుడే, ఆ శక్తి ఉన్నప్పుడే, ఆ సమర్థత ఉన్నప్పుడే దేవుని పనికి రావాలి, దహన బలిగా అర్పించవలసినది. చాలామంది రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవకు వస్తారు. ప్రభుత్వ సొమ్ము తిని ప్రభు సొమ్ము తినడానికి వస్తారు. ప్రభుత్వ సొమ్ముకు తినడానికి అలవాటు పడితే చాలా ప్రమాదం. గవర్నమెంట్ వారు 58 సంవత్సరాలు చెప్పి, 60 సంవత్సరాలు చెప్పి, ఇంకా నీ శక్తి అంతా మాకు ఉపయోగించావు, ఇంకా నీకు శక్తి లేదు అని వారికి ఏమిచ్చారు? విశ్రాంతినిచ్చారు. కాబట్టి విశ్రాంతినిస్తే వాళ్ళు ఇప్పుడు దేవుని సేవకు. ఎందుకు? అక్కడ సొమ్ము ఆగింది, ఇక్కడ సొమ్ము ప్రారంభించాలి. ఎంత విచారకరమైన సంగతి. బలం నా బలం నా ప్రభు కొరకు ఉపయోగించాను. దావీదు 18వ కీర్తన మొదటి ఉన్నాను, యెహోవా
నా బలమా అని అన్నాడు. నా బలం ఆయనే. నాకున్న బలాన్ని, నాకున్న యవ్వన బలాన్ని, నాకున్నటువంటి శక్తిని, నాకున్న సామర్థ్యతను, నాకున్నవి అవేవైనా సరే అవి తాజాగా ఉన్నవి, క్వాలిటీగా ఉన్నవి, ఫ్రెష్గా ఉన్నవి, వాటిని నేను దేవుని పని కొరకై నేను ఉపయోగించాలి. అంత అయిపోయిన తర్వాత కాదు, ఉడికిపోయిన తర్వాత కాదు, ఇంకా పనికి రాకపోతే కాదు ప్రియులారా. మగది దేవుని శక్తికి లేకపోతే బలానికి సాదృశ్యం. అందుకే ఉదయకాల వేళ లేవగానే క్వైట్ టైం అని అంటారు. వ్యక్తిగతంగా ధ్యానం చేయడం, వ్యక్తిగతంగా ప్రభుతో గడపడం. ఉదయకాలం అని ఎందుకనన్నా అంటే ఉదయకాల వేళ మిగతా ఏ రకమైన శబ్దాలు రాకముందే దేవుని సన్నిధిలో గడిపితే మంచిది. టైం అయిన తర్వాత కొన్నిసార్లు ఫోన్ కాల్స్ వస్తాయి, వాళ్ళు వీళ్ళు వస్తారు. మనం గడపవలసిన సమయం దేవుని సన్నిధిలో మనం గడపలేం. మనకున్నటువంటి తాజా సమయాన్ని దేవుని పని కొరకై ఉదయకాల వేళ ఉపయోగించినాం. యవనస్తులారా, సోదరుడా సోదరి, దేవుడు నీకిచ్చిన శక్తిని, నీకిచ్చిన బలాన్ని రైట్ టైంలో ఉపయోగించాలి. రైట్ టైంలో ఉపయోగించాలి. సరైన సమయంలో దేవుని పని కొరకై ఉపయోగించాలి. చాలాసార్లు మందిర పని చేస్తున్నప్పుడు అరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు, నువ్వు పోబాకు అని అంటారు. కాబట్టి నువ్వేంది చేయడం, నువ్వేంది చాపలేయడం, నువ్వేంది పరిచర్య చేయడం. లేదు, మన పిల్లలను దేవుని పని కొరకై వారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి, పురుకొల్పాలి. కొంతమంది ఒత్తిడి చేస్తేనే పోతారు, ఇంకా ఒత్తిడి చేయకపోతే పోను. ప్రార్థన చేయమని వాళ్ళని ఒత్తిడి చేయాలి, పాట పాడమని ఒత్తిడి చేయాలి, ఆరాధనలో తలంపులు అందించమని ఒత్తిడి చేయాలి, విజ్ఞాపనలో మాట్లాడమని ఒత్తిడి నెడుతూ ఉండాలి. అప్పుడే ముందుకు పోతారు. ఒకసారి ఒక అమ్మాయి నీళ్ళలో పడిపోతే రక్షించండి అన్నారు. ఎవ్వరూ రక్షించాల. ఒక యవనస్తుడు వచ్చి ఆ అమ్మాయి నీళ్ళలో కొట్టుకుపోతే రక్షించాడు. అందరూ వచ్చి బాబు నువ్వే లేకపోతే ఈ చిన్న అమ్మాయి చచ్చిపోయేది, నువ్వు రక్షించాను, చాలా థ్యాంక్స్ అయ్యా అని అంటే ఆ యవనస్తుడు అన్నాడంట, నన్ను ముందు నీళ్ళలోకి నెట్టినోడు ఎవడో చెప్పండి అన్నాడు. అంటే తనంతట తాను పడలా, ఎవడో నెడితే పడ్డాడు. కొంతమందిని నెట్టాలి, పాట పాడమని నెట్టాలి, ప్రార్థన చేయమని నెట్టాలి. ఒక వాహనాన్ని ఎప్పుడు నెడతాం? దానికి సెల్ఫ్ లేనప్పుడు మనం నెడతాం. నెడితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఆగిద్ది, మళ్ళీ నెడితే కొద్దిగా ముందుకు వెళ్ళిద్ది. కొంతమంది 50 సంవత్సరాల వరకు నెడతానే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు నెడుతుంటేనే పోతా ఉంటారు. ఎంతకాలం నెట్టాలి? నెట్టేవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఇంకెవరు నెడతారు? చాలా సందర్భాల్లో పాట పాడగలవు, పరిచర్య చేయగలవు, దేవుని యొక్క పని కొరకై ఉపయోగించగలవు, నీ శక్తి సామర్థ్యతలు దేవుని సేవకు వాడగలవు. నేను ఎంత కాలం నెట్టాలి? అలాగినట్లయితే మనకున్న శక్తిని బలిపీఠం మీదకి తీసుకొని రావాలి, మనకున్న బలాన్ని బలిపీఠం మీదకి తీసుకొని రావాలి. అది నిర్దోషమైనది. రెండవ చెప్పాడు మగది. ఎక్కడికి తెమ్మంటున్నాడు? లేవియాకాండం 1వ అధ్యాయం, లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపకముగా అర్పించినది గోవుల్లోనిదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలి. ఆ పశువునట ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గరికి యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి, దేవుని సన్నిధి. అలాగినట్లయితే బిఫోర్ ద లార్డ్ గాడ్ ప్రజెన్స్ అని అంటారు. దేవుని యొక్క సన్నిధికి ఆ యొక్క పశువు వస్తూ ఉన్నది. నీవు నేను దేవుని సన్నిధికి తేవడాలి. దేవుని సన్నిధిలో ఏమున్నది? 16వ కీర్తన 11వ చరణం, 16వ కీర్తన 11వ చరణం చదవండి. ఏమున్నది? జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని ఏమన్నదట? సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది. సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధి ఉన్నది. దినవృత్తాంతములు 1వ గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. దినవృత్తాంతములు 1వ గ్రంథం 16:27. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఆయన సన్నిధికి ఆ పశువు వస్తూ ఉన్నది. దేవుని సన్నిధికి నీవు నేను రావాలి. సోదరుడా సోదరి, బలి అర్పించబడే ఈ యొక్క పశువు ముందుగా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి తీసుకొని రాబడాలి.
దేవుని యొక్క పని కొరకై, దేవుని పరిచర్య కొరకై నీవు నేను మనము దేవుని పని కొరకు ఉపయోగించబడుతూ ఉండగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. అలాగే ఇట్లయితే మనం టైం స్పెండ్ విత్ గాడ్, దేవునితో మన సమయం గడపడం, దేవుని సన్నిధికి సిద్ధపరచబడడం. దేవుని సన్నిధి అనగా ఆ యొక్క సిద్ధపాటును సూచిస్తూ ఉన్నది. అందుకే శిష్యులను పిలిచాడు, వారు తనతో కూడా ఉండునట్లును అని అన్నాడు. తనతో ఉండాలి, ఆ తర్వాత తన ద్వారా పంపబడాలి. ఆయనతో ఉండడం, దేవుని సన్నిధిలో ఏమున్నది? సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం ఇదొక మెటీరియల్ సంబంధించిన సంతోషం కాదు. వస్తు వాహనాలను బట్టి ఉన్న సంతోషం ఇట్స్ టెంపరరీ, అది తాత్కాలికం. కానీ ప్రభు ఇచ్చే సంతోషం, హబక్ అన్నాడు, హబక్ తేటగా చెప్పాడు, నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను ఆనందిస్తుంది. నా సంతోషము పశువులు కాదు, నా సంతోషము దానిమ్మలు కాదు, ద్రాక్షలు కాదు, అంజూరములు కాదు. నా సంతోషము ఎవరు అనగా నా రక్షణకర్త. ఈ మాట చెప్తుంటే ఒక మాట గుర్తొస్తుంది. యోబు భక్తుడట, అన్నీ ఉన్నప్పుడు ఎంత సంతోషించాడో, ఎంత భక్తిగా ఉన్నాడో, అన్నీ పోయిన తర్వాత కూడా అదే భక్తిని కొనసాగించాడు. ఇది ప్రాక్టికల్గా చాలా కష్టం. అన్నీ ఉన్నప్పుడు అంతే భక్తి ఉన్నది, అంతా పోయింది అదే భక్తి, అదే సంతోషం అన్నది. విశ్వాస జీవితంలో పీక్కి వెళ్తారు చూసారా, కొంతమంది హై పొజిషన్కి వెళ్తారు స్పిరిచువల్గా. వాళ్ళు ఈ యొక్క మెటీరియల్ థింగ్స్ మీద వాళ్ళు పెద్దగా మనసు ఉంచారు, వాళ్ళ ఆత్మీయ జీవితం పట్ల. మన సంతోషం ఎట్లా అంటే, ఆ వస్తువులు ఉన్నాయంటే సంతోషంగా ఉంటాం, అది పోతే మొత్తం పోతుంది మన సంతోషం. అది మన సంతోషం. నేను సహోదరు ఒకసారి చాలా కాలం కిందట గృహదర్శనాలకు వెళ్తే ఒక ఇంటికి వెళ్తే ఆ సిస్టర్ ఏడుస్తూ ఉంది. ఇంకేం దేవుడు అన్నా తీసుకున్నాడు, మొత్తం చచ్చిపోయా. ఇంకేంటంటే నేను అన్నాను, అమ్మ ఒక మాట కూడా ఫోన్ చేయలేదు, సంఘానికి చెప్పలేదు, మీరు ఏంది మీరు చచ్చిపోయినప్పుడన్నా మాకు చెప్పాలి కదా. అంటే ఇంకేం దేవుడు అన్నా, ఇంకేం దేవుడు, మొత్తం తీసుకున్నా ఇంత కాదు సిస్టర్, ఏంటి ఏమైంది, ఎవరు చచ్చిపోయారు ఏంటంటే, మా ఇంట్లో పెంచుకున్న కుక్క చచ్చిపోయింది అన్నాను. కుక్క పోగానే ఇంకేమి దేవుడు అన్నాను. కుక్కతోనే వాళ్ళ భక్తి పోయింది. కొన్నిసార్లు మనం ఒక వస్తువు ఉంటే దాంతోనే పోద్ది మన భక్తి. ఇంకేం మందిరం, ఇంకేం సంఘం. మన సంతోషం అల్పమైన వాటి విషయం కాదు. యోనా సంతోషించాడు దేని విషయంలో? సొర చెట్టు విషయంలో బహుగా సంతోషించాడు. మామూలు సంతోషం కాదు, సొర చెట్టు విషయంలో బహుగా సంతోషించాడు. అందుకే అల్ప సంతోషం అంటారు. కొన్నిసార్లు తొందరపడి బాగా సంతోషిస్తారు, ఇంక వాళ్ళు కోపం వచ్చిన మామూలు కోపం కాదు, వాళ్ళు తీవ్రమైన కోపం. కానీ ఆయన సన్నిధిని అనుభవించే విశ్వాసి సంపూర్ణ సంతోషం, అన్స్పీకబుల్ జాయ్ అన్నాడు, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఆయన సన్నిధిలో ఘనత ఉన్నది, ఆయన సన్నిధిలో ప్రభావం ఉన్నది. దేవుని సన్నిధికి నీవు నేను వస్తే ఆ యొక్క ప్రభావం, ఆ ఘనత నిన్ను నన్ను స్ట్రెంథన్ చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన అందిస్తూ ఉండగా శిష్యులు ఏం చేశారు? వడ్డించారు, పంచిపెట్టారు. శిష్యులు పంచిపెట్టగా వారి చేతిలో రొట్టెలు, వారి చేతిలో చేపలు ఏమయ్యాయి? అయిపోయాయి. అయిపోగానే మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. వీళ్ళ చేతిలో అయిపోయాయి కానీ ప్రభు దగ్గర అయిపోలేదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆ బలాన్ని పొందడం. సోదరుడా సోదరి, వాక్యాన్ని ధ్యానించాం, పఠించాం, దేవుని సన్నిధిలో గడిపాం. అది మనం అందించిన తర్వాత మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో గడపడం. ప్రభువా, ఇదిగో నీవిచ్చే బలాన్ని తీసుకుని వెళ్తున్నాను, నీవిచ్చే శక్తిని నేను తీసుకుని వెళ్తున్నాను. మనంతటా మనం ఓన్గా కాదు, మన స్వతహాగా కాదు, దేవుడిచ్చే బలాన్ని ఎప్పటికప్పుడు తాజాదనాన్ని పొంది మనం వెళ్తే చాలు. దేవుడు ఎంత బహుబలంగా ఉపయోగిస్తాడు. దహన బలిగా అర్పించబడేది దేవుని సన్నిధిలో గడపడం మనం చూస్తున్నాం. 4వ వచనం, లేవియాకాండం 1:4 ఏమన్నారు?
వాక్య వివరణ కన్నా వాక్య చదవడం ముఖ్యం. అందుకే యవనస్తులు తెలిసినా తెలకపోయినా రాసుకుంటా ఉండండి. మా నాన్న చెప్పేవాడు, పుస్తకాలు ఖచ్చితంగా రాయాలి నోట్స్. మా నాన్న రాసిన నోట్సులు ఇప్పటికీ ఉన్నాయి. నాన్నగారు 2000లో ప్రభు దగ్గరికి వెళ్ళారు. నా దగ్గర ఇంకా చాలా నోట్సులు ఉన్నాయి. నేను కూడా 7th క్లాస్ నుంచి రాసుకున్నాను, కానీ 10th క్లాస్ నుంచి నా నోట్సులు ఉన్నాయి. 10th క్లాస్ నుంచి ఆ నోట్సులన్నీ. ఎందుకనంటే నోట్స్ రాస్తే అది జ్ఞాపకం ఉంటుంది. నోట్స్ రాయకపోతే నాన్న ఏం చేస్తామంటే 2 పనిష్మెంట్లు పెట్టేవాడు. ఒకటి, వాక్యం చెప్పాలి, నోట్స్ రాయాలి, చూపించాలి. అలా చేయకపోతే కింద ఉప్పు వేసి మోకాళ్ళు పెడతాడు. ఉప్పు అంటే మెత్తడు ఉప్పు కాదు, కళ్ళు ఉప్పు. రెండోది ఏం చేస్తాడంటే మధ్యాహ్నం భోజనం పెట్టాడు. నేను దేనికైనా తట్టుకుంటాను, కానీ భోజనం ఆకలికి తట్టుకోలేను. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. ఇప్పుడు ఏంటంటే చేరవలసిన సమయం చేరాను నేను, ఇంకా మళ్ళీ ఎక్కువ తినక్కర్లా. కాబట్టి ఎక్కువ ఖచ్చితంగా భోజనం కోసం నేను వాక్యాలు నేర్పించడానికి చాలా కొట్టేవాడు, నన్ను భయంకరంగా కొట్టేవాడు. 6 మందిలో నన్ను ఒక్కడిని పట్టుకుంటాడు. మళ్ళీ దొరికి నేనే దొరుకుతా, అవి చెప్పాల్సిందే. ఆ రోజు నన్ను ఎంత శిక్షించాడో ఆ వాక్యమే ఈరోజు నాకు భోజనం పెడుతుంది. ఆ వాక్యమే నన్ను పోషిస్తూ ఉంది. పిల్లారా, వచ్చినా రాకపోయినా, తెలిసినా తెలియకపోయినా రాస్తూ ఉన్నాను అంతే. రాయడం నేర్చుకోండి అంతే. రాయడం ఎంత నేర్చుకుంటే అంత మంచిది. అలాగినట్లయితే ఆ యొక్క దహన బలిగా అర్పించినది 4వ వచనం 1:4, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను, పూర్తిగా అప్పగించడం, సమర్పించడం, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఆ కింది మాట ఏమన్నాడు? అతడు యెహోవా సన్నిధిన కోడిదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారుడు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటిన బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను, ప్రాయశ్చిత్తము నిమిత్తం అని అన్నాడు. ఒక మాట మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4:10, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. అలాగినట్లయితే మన పాపములకు పరిహారం, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన కల్వరి శిలువలో తన రక్తమును ధారపోశారు. రక్తము అనే మాట మనం చూస్తున్నాం. ఆ రక్తమును తెచ్చి, రక్తము బయటికి రావాలి అంటే, రక్తము బయటికి రావాలంటే ఆ యొక్క జీవి ఏమవ్వాలి? చంపబడాలి, ఒక గాయపరచబడాలి, ఒక డ్యామేజ్ జరగాలి, లేకపోతే ఒక నొప్పి కలగాలి అని అన్నాడు. కానీ రక్తమును తినకూడదు అని అన్నాడు. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చేతని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము. రక్తము = ప్రాణము. రక్తము ధారపోసాడంటే తన ప్రాణమును ధార, మన యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తం, పరిహారము నిమిత్తమై ఆ రక్తము తినకూడదు. 14, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం అని అన్నాడు. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారం అని అన్నాడు. రక్తము ప్రాణాధారం. అందుకే రక్తము ప్రాయశ్చిత్తము నిమిత్తమై, పరిహారము నిమిత్తమై ఆ రక్తమును ప్రోక్షించాలి. బలిపీఠము రక్తము చేత ఏమవుతుంది? తడపబడుతుంది. ఆ చుట్టూ రక్తము అవుతుంది, ఆ చుట్టూ రక్తము అవుతుంది పిల్లారా. అలాగైనట్లయితే ప్రాయశ్చిత్తము నిమిత్తమై అనే మాట తేటగా చూడగలుగుతూ ఉన్నాం. రక్తము చిందింపకుండా పాపాలకు క్షమాపణ లేదు, అది సామాన్యముగా చెప్పవచ్చు అని అన్నాడు. రక్తము
యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. రక్తము పాపములను పరిహరిస్తుంది తప్ప, రక్తము పాపమును మొత్తము కడిగి వేస్తుంది తప్ప ఇంకా మిగతా వాటికి ఉపయోగించడం కాదు. కొన్నిసార్లు గృహప్రవేశాలు జరిగితే, ప్రభువా ఈ యొక్క బెడ్రూమ్ను మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకున్నాండి అంటారు. చాలా తప్పది. ఎవరైనా బండి కొన్నారు, బండి కొన్న ప్రభువా ఈ యొక్క బండిని రక్తంతో కడిగి, మీ రక్తంతో కడిగి అంటే రక్తం అంటే అంత సులువా? రక్తం అంటే అంత తమాషా? యేసు ప్రభు రక్తము పెట్టి ఈ బండలు కడగడానిక, ఇళ్ళు కడగడానిక, వాహనాలు కడగడానిక? యేసు ప్రభు యొక్క రక్తము దేని కొరకు? యేసు రక్తము ప్రతి పాపమును పరిహరించడం కొరకాయి. పాత్రలు వాటి వీటిని శుభ్రం చేయడానికి కాదు. రక్తము అన్నాడు. ఆ రక్తానికి ఏమని ఇచ్చాడంటే అది మూల్యము కట్టలేనటువంటి అమూల్యమైన రక్తం. ఇంత అని మనము చెల్లించలేము. అటువంటి రక్తము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన దహన బలిగా అర్పించబడ్డాడు. ఆ తనలో ఉన్న మొత్తము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన అర్పిస్తూ ఉన్నాడు. దహన బలిగా చేయబడ్డాడు. ఒక్క చుక్క కూడా తన దేహములో ఉంచుకోకుండా ధారపోశాడు. ఒక షర్ట్లో కానీ ఒక టవల్లో కానీ ఒక చుక్క నీరు లేకుండా ఉండాలి అంటే అటు ఇటు పట్టుకొని బాగా పిండాలి. మన ప్రభువు పిండబడ్డాడు. ఆయన ఎంతగా పిండబడ్డాడు, ఎంత ఒత్తిడికి గురయ్యాడు, ఎంత క్రష్ అయ్యాడు. రక్తమును ఆయన ధారపోశాడు. ఆయన దహన బలి పీట మీదకి వచ్చిన మన ప్రభు అలా బలిపనకు సిద్ధమయ్యాడు. నీవు నేను మన యొక్క ప్రాణం సజీవ యాగముగా మనము ఆయనకు మనముగా సమర్పించుకోవాలి. అన్నీ సమర్పించడం మనం చూస్తున్నాం. మరొక మాట చెప్పాడు 5వ వచనం, అతడు యెహోవా సన్నిధిన నా కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారుడు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఉన్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింప. 6వ వచనం, అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి ఈ పశువును బలిపీఠం మీదకి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ పశు చర్మాన్ని ఏం చేస్తున్నారు? ఒలుస్తున్నారు. ఈ పశువు బలిపీఠం మీదకి ఎందుకు వస్తుంది చెప్పండి? ఏం చేస్తారు? తర్వాత కాల్ చేస్తారు. కాల్ చేసేదానికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చర్మము ఒక్కటి మాత్రం తీయాలి. ఇంకా మొత్తము కూడా ఎవరికి చెందుతుంది? దేవునికి చెందుతుంది. యాజకునికి దహన బలిలో ఏది చెందదు, అదంతా కూడా ఆయనకే చెందుతుంది. చర్మము అనేది గుర్తింపునకు సాదృశ్యం, ఐడెంటిటీ అని అంటారు. ఉదాహరణకు కొన్ని జంతువులు మాంసం పోసేటప్పుడు ఆ నెల్లూరులో అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని స్థలాల్లో పెద్ద పెద్ద వాటిలో మేక పొట్టేలు, మేక కానీ పొట్టేలు కానీ ఈ గొర్రె, ఈ 3 ఉన్నాయి. ఇవన్నీ కోసి మాంసం తగిలించిన తర్వాత చివరిన చర్మం తోక ఉంచుతాడంట. ఈ తోక ఎందుకోసం అంటే ఇది పొట్టేలు అయ్యా అని చెప్పడానికి. ఇది మేక మాంసం అని చెప్పాలంటే ఏముండాలి? తోక. ఈ ఐడెంటిటీ, చర్మము అనేది ఐడెంటిటీని సూచిస్తుంది, అంటే గుర్తింపును తెలియపరుస్తుంది. ఇది ఈ చర్మాన్ని బట్టి ఇది ఫలాని జంతువు యొక్క మాంసము అని తెలియపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క దహన బలిపీఠం మీదకి వచ్చినటువంటి ఈ పశువు ఉంది చూసారా, చర్మము తీయాలి అంటే దెర్ ఈజ్ నో ఐడెంటిటీ, ఏ రకమైన గుర్తింపు ఉండకూడదు. ఎందుకోసం వచ్చాం? చచ్చిపోవడానికి. చనిపోవడానికి వచ్చిన మనకు గుర్తింపు అవసరమా? మనకు గుర్తింపు అవసరమా? నేను ఫలాని అని గుర్తించుకోవాలా? సోదరా సోదరి, నీకు నాకు ఐడెంటిటీ అక్కరలేదు, నీకు నాకు గుర్తింపు అక్కరలేదు. మనము అపరాధములు, పాపములు, లోక విషయంలో మనము చచ్చిపోయాం, యేసుక్రీస్తు విషయంలో జీవిస్తూ ఉన్నాం. నీకు నాకు గుర్తింపు అక్కర్లేదు. నేను ఉద్యోగస్తుని, లేకపోతే నేను ఒక డాక్టర్ను, నేను ఒక ఇంజనీర్ను, నేను ఒక ఆఫీసర్ను,
నేను ఫలాని వ్యక్తిని అని సంఘములో నా ఐడెంటిటీ ఉండకూడదు. మన ఐడెంటిటీ ఒకటే, మన ఐడెంటిటీ. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం ఏమన్నారు? మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. మన గుర్తింపు ఒకటే, మనం ఎవరి వారు? యేసుక్రీస్తు వారు. వారు పెద్దలా, వారు సేవకులా, వారు విశ్వాసులా? మనమందరము ఆయన రక్తధారల చేత కడగబడ్డాం. ఆరాధనలో ఏ రకమైన ఐడెంటిటీ ఉండకూడదు, ఏ రకమైన గుర్తింపు ఉండకూడదు. కొన్నిసార్లు గౌరవించాల్సిందే, కానీ ఆరాధనలో కాదు, వర్షిప్ టైంలో కాదు. ఆ గుర్తింపు ఉండకూడదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కొరకై నీవు నేను సమర్పించమన్నప్పుడు నేను ఫలాని దాన్ని బట్టి నన్ను గుర్తించకూడదు. ఉదాహరణకు లూదియా అన్నది, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి, నేను వ్యాపారస్తురాలని నా ఇంటికి రావద్దు. దేన్ని బట్టి రమ్మన్నది? అంటే నా విశ్వాసమును బట్టి నా ఇంటికి రండి, నా సత్యమును బట్టి నా ఇంటికి రండి, నా ప్రేమను బట్టి నా ఇంటికి రండి, నా యథార్థతను బట్టి నా ఇంటికి రండి. నేను ప్రభువును నమ్ముకున్న దాన్ని అయితే మీరు నా ఇంటికి రండి. నా ఉద్యోగాన్ని బట్టి కాదు, నా హోదాను బట్టి కాదు, నా స్థితిగతులను బట్టి కాదు, నా డిగ్నిటీని బట్టి కాదు, నాకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి కాదు, నాకున్న అర్హతను బట్టి నన్ను ప్రేమించొద్దు. నేను ప్రభు యందు విశ్వాసము గలదాన్ని ఎంచుతాను. అది మన గుర్తింపు. ప్రియులారా, ప్రభువుని నమ్ముకున్నాం, ఆ గుర్తింపు మనకున్నదా? నిన్న కటివరం వెళ్తే మోషే గారు ఉన్నారు. ఆయన పంచెగట్టి వీధుల్లో వెళ్తున్నట్టు అందరూ పక్కకు తప్పుకునేవాళ్ళట. ఆయన ఏం మాట్లాడు, చాలా నెమ్మదిస్తాడు. ఆయన భక్తి జీవితం. ప్రియులరా, ఆయన యొక్క గుర్తింపు ప్రభువుని నమ్ముకున్న. అందుకే ఎంతమంది సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు విసిరేస్తారంట పక్కకు, కేవలం ప్రభువుని నమ్ముకున్నాడని. ఆయన గురించి అందరూ సాక్ష్యం చేస్తున్నారు. సోదరుడా, సోదరి, మన గుర్తింపు ఉన్నదా? నేను ప్రభువుని నమ్ముకున్న గుర్తింపు ఉన్నదా? ఆయన రక్తధారల చేత కడగబడ్డానికి గుర్తింపు నాకున్నదా? యోహాను సువార్తలో తన పేరు ఎక్కడ కూడా ప్రస్తావించిన వాడు కాదు. ఏమని చెప్పాడు తెలుసా? యేసు రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించి, ఇంకా ఆ గుర్తింపు కన్నా మరొక గుర్తింపు అవసరమా? నేను ప్రభువును నమ్ముకున్నాను, ఇదే నా గుర్తింపు. ఆయన రక్తధారల చేత కడగబడ్డాను, ఇదే నా గుర్తింపు. మన పేరు కోసం, గుర్తింపు కోసం సంఘాల్లో నీవు నేను ప్రాకులాడక్కర్లేదు. చర్మము తీయబడాలి, మన చర్మాలు అలాగనే ఉండిపోతున్నాయి. గుర్తింపు కోసం, పొగడ్తల కోసం, ఘనత కొరకై, మెప్పు కొరకై నీవు నేను ప్రాకులాడుతూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ, ప్రాధాన్యత చాలాసార్లు విస్మరిస్తూ ఉన్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను మనము దొంగిలిస్తూ ఉన్నాం. సోదరుడా, సోదరి, ప్రభుకి ఇవ్వాల్సిన గుర్తింపును ప్రభువుకి ఇద్దాం. మన సంఘాల్లో ఎక్కడ కూడా పేర్లు రాయరు, ఏదైనా వస్తువులు ఇచ్చినా పేర్లు రాయరు. మా దగ్గర చాలా సంవత్సరాల కిందట ఒక సహోదరుడు అన్న ఒక మైక్ ఇవ్వాలనుకున్నాం. స్తుతులు చెల్లిస్తున్నారు చాలామంది, వినపట్లేదు. ఒక కార్డ్లెస్ మైక్ అంటే, బ్రదరు ఊరికే మామూలుగా చందా ఏదైనా వేసేయండిలే, వస్తువు తెచ్చి ఇవ్వడం అంతే, అంత బాగుండదు అని నేను 1-2 స్థలాలు చూసి చెప్పాను. ఎందుకంటే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడో కూలర్ ఇచ్చారంట. ఆ గొడవ పడి పోతూ కూలర్ తీసుకెళ్లారు. ఈ సమస్య ఎందుకు అని అది నాకు ఎప్పుడు మెదిలింది. ఆ రోజు నేనే ప్రసంగం చేసింది ఆడ. ఈ మీటింగ్ అయినాక పోతూ ఒకవేళ కుర్చీలు ఇస్తే కుర్చీలు తీసుకెళ్ళడం, ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ పీక్కొని వెళ్ళడం, ఇలాంటివన్నీ ఎందుకు అని, లేదు అని. అయితే మా పేరు ఎక్కడ చెప్పొద్దు, ఆంటీ పేరు కానీ మా పేరు కానీ, ఆంటీకి పేరు చెప్పడం ఇష్టం లేదన్న. నేను చాలా సంతోషం, సర్లేండి ఇంక తెచ్చివ్వండి, ఇంకేం చేద్దాం, ఇంకా బ్రదర్స్ ఉండి బ్రదర్ అంత ఒత్తిడి చేయొద్దులే, తెచ్చివ్వమానండి అని. తెచ్చేసి ఇంకా ప్రార్థన చేసి ఓపెన్ చేస్తే ప్రజెంటెడ్ బై అని దాని మీద రాసేసింది.
ఆ మౌత్ పీస్ మీద. పేరు చెప్పింటే ఒక రోజుతో పోయేది. ఇప్పుడు పట్టుకున్నప్పుడల్లా ప్రెజెంటెడ్ బై కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన పెద్ద ఆయన, ఈ అంకులు ఆంటీ ఏం చెప్పింది అని అన్న. పేరు చెప్పొద్దన్న. అంకులు ఆంటీ పేరు చెప్పొద్దన్నది, పేరు రాసినా కూడా ఆంటీ బాధపడుతుంది. ఈ ఆంటీ దొరికింది కదా, ఈ ఆంటీ బాధపడుతుంది కాబట్టి పేరు ఎట్టొకట కొట్టేయండి. ఆంటీ కోసం, మన కోసం కాదు కాబట్టి ఆంటీ బాధపడుతుంది. ఇది చూసావా అని మీ విషయంలో మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అంతేనంటావా? కొట్టేయమంటావా? ఏమి నేను కొట్టేయండి అని కొత్త బ్లేడ్ తీసుకొచ్చి ఇచ్చాను. మొత్తం గీకేశాడు. 2-3 రోజులు ఉన్నది ఆ అచ్చు అంతా, తర్వాత పోయింది. మనం చాలాసార్లు నా పేరు ఎక్కడ చెప్పొద్దు కదా, అయినా శివన్ని చెప్తే ఏమైంది అంట. ఎక్కడొద్దు కానీ ఆ వందన సమర్పణలు చెప్తే ఏమైంది? దెర్ ఈజ్ నో ఐడెంటిటీ. దహన బలిపీఠం మీదకి వచ్చిన నీకు నాకు గుర్తింపు అక్కర్లేదు. మరొక విషయం చెప్పాడు 6వ వచనంలో, అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును వలచి దాని అవయవములను ఏం చేయమన్నాడు? అవయవములు విడదీయడం అనేది వాస్తవానికి ఈ పశువుకు అవయవాలు విడదీయాలి. 1వ అధ్యాయం 16వ వచనం, అదే 17వ వచనం చదవండి ఒకరు. 1:17. చీల్చవలను. ఇక్కడ పక్షికి అవయవాలు విడదీయకూడదు. ఎందుకనంటే ఇప్పుడు చచ్చౌకంగా బలిపీఠం ఉన్నది, బలిపీఠ కొలతలు ఉన్నాయి. ఈ పశువట బలిపీఠాన్ని దాటి ఉండడానికి వీల్లేదు. అర్థమైందా? బలిపీఠము లోపలే ఉండాలి. పక్షి ఎంత ఉంటుంది? ఎంత ఉండదు. కాబట్టి అది బలిపీఠాన్ని దాటి ఉండదు. కాబట్టి దాని అవయవాలు తెగబడి. అర్థమైందా? ఈ బలిపీఠాన్ని బియాండ్ దాటి ఉండడానికి వీలు. బలిపీఠ కొలతల లోపలే పశువు ఉండాలి కానీ బలిపీఠం యొక్క కొలతల బయట పశువు ఉండడానికి వీల్లేదు. నీవు నేను ఆయన కొలతల లోపలే ఉండాలి కానీ మన కొలతల ప్రకారం ఆయన కాదు. దేవుని వాక్య కొలతల ప్రకారం నా సేవ, నా పరిచర్య, నా విధానాలు ఉండాలి. నా కుటుంబం ఆయన కొలతల ప్రకారం ఉన్నదా? నేను పరిచర్య చేస్తున్నాను, ఆయన కొలతలకు నేను సరిపడ్డానా, సరితూగానా? ఉదాహరణకు ఇది బల్ల పొడవు, నేను 1 మీటర్ అన్నాను. ఇంకో బ్రదర్ వచ్చి 1.5 అన్నాడు. ఇంకొక ఆయన 2 అన్నాడు. ఇది 1, 1.5, 2 అని తేలాలంటే ఏం పెట్టాలి? టేపు పెట్టాలి, కొలత పెట్టాలి, కొలబద్ద ఉండాలి. ఇది 100 గ్రాములు అన్నాను. ఇంకొక ఆయన 150 అన్నాడు. 100, 150 తెలియాలంటే ఏం పెట్టాలి? ఆ త్రాసు ఒక తూకం పెట్టాలి. నీ సేవ, నా సేవ, ఆ బ్రదర్ చేసింది మంచిది, ఈ సిస్టర్ చేసింది సరికాదు అని తేలాలి అంటే ఏం పెట్టాలి? దేవుని వాక్య కొలత కిందికి రావాలి. వాక్యము ఒక కొలబద్ద. ఆయన నన్ను న్యాయమైన త్రాసులో తూచునుగాక. ఆయన నన్ను న్యాయమైన త్రాసులో తూచునుగాక యోబంటున్నాడు. అలాగైతే ఆయన నా యొక్క సేవ, నా పరిచర్య, నా ఆత్మీయత, నా కుటుంబ విధానాలు ఆయన న్యాయమైన త్రాసులో తూచును. బెల్షస్సరు, నేను నిన్ను తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. నా విలువలకు నువ్వు తక్కువగా కనపడ్డావు. నా కొలతలకు నువ్వు తక్కువగా కనపడ్డావు. నీ యొక్క విధానాలు తక్కువగా కనపడ్డాయి. నీ ఆత్మీయత, నీ యథార్థత, నీ నమ్మకత్వం, నీ యొక్క సత్యం, నీ ఖచ్చితత్వం, నీ అక్యురసీ చాలా తక్కువగా కనబడ్డాయి. ఆయన కొలతల ప్రకారం మనం ఉందాం. ఆయన కొలతలు దాటి కాదు. మరొక విషయం, నీవు నేను సంఘానికి వస్తుండగా సంఘం యొక్క కొలతల ప్రకారం మనం ఉండాలి కానీ మన కొలతల ప్రకారం సంఘం ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకు నేను ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు 9 గంటలకు వెళ్ళాలి. ఇంకొక ఆఫీసులో ఈ ఆఫీస్ మారి ఇంకొక ఆఫీస్కి వెళ్తే 8:30కు. వాళ్ళు ఉండి మాకు ఒక నామ్స్ ఉన్నాయి, మాకు ఒక రెగ్యులేషన్స్ ఉన్నాయి, టైమ్స్ ఉన్నాయి. మా ఆఫీస్కి 8:30కి రావాలి, 8:30కు.
లేదయ్యా ఇంతకుముందు 9కి వెళ్తాను. అది అక్కడ, ఇక్కడ మాత్రం ఎన్ని గంటలకు? 8:30. ఇక్కడ 1 గంటకు భోంచేయాలి. సార్ అక్కడ 12:30కు భోంచేశాను, నాకు షుగర్ బీపీ ఉంది. కుదరదు, 1 గంటకే. మా యొక్క నియమ నిబంధనకు నువ్వు లోబడితే ఈ డ్యూటీలో చేరు. సోదరుడా సోదరి, సంఘానికి వచ్చిన తర్వాత సంఘ కట్టుబాట్లకు ఉండాలి, కానీ మనం చెప్పినట్టుగా సంఘ పెద్దలు సంఘ సేవకులు నడవడం కాదు. చాలాసార్లు సంఘ పెద్దలను సంఘ సేవకులను చాలామంది నొప్పిస్తున్నారు, బాధపరుస్తున్నారు. ఈ పెళ్ళి మా ప్రకారం జరగాలి, ఈ గృహప్రవేశం మా ప్రకారం జరగాలి, మా ప్రకారం జరిగితేనే మీ మందిరానికి వస్తాం, లేకపోతే మీ మందిరం మానేస్తాం అని బెదిరించే వాళ్ళు ఎక్కువయ్యారు. సోదరుడా సోదరి, సంఘ కట్టుబాట్లకు ఉందాం, బియాండ్ దాటిపోవద్దు, వారిని నొప్పించద్దు, వారిని బాధపరచొద్దు. సత్యానికి కట్టుబడదాం, వాక్యానికి కట్టుబడదాం, వాటి యొక్క నిబంధనలకు మనం లోబడి మనం ఉందాం. అలాగినట్లయితే అవయవాలు విడదీయాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3:5. అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, ఈ 3 దురాశ, అది 2వది. విగ్రహారాధన, ధనాపేక్షను. అలాగైతే మీ అవయవములు అని అన్నాడు. మన అవయవములు ఏ అవయవములు అన్నాడు? జారత్వము, అపవిత్రత, కామాతురత. ఈ 3 ఒక కోవకు చెందినవి. ఈ 3టితో మనము దేవుని యొక్క దహన బలిపీఠం మీదకి, దేవుని పని కొరకై నీవు నేను రావడానికి వీలు లేదు. పాపము చేస్తే పాట పాడితే, పాపం చేస్తే వాక్యం చెప్తే, పాపం చేస్తే పరిచర్య చేస్తే, పాపం చేస్తే దేవుని పనిలో ఉన్నట్లయితే దానివల్ల బహు భయంకరమైన ఉగ్రత ఉన్నది. ఈ 3 ఉండకూడదు. తర్వాత ఇంకోటి చెప్పాడు, దురాశ. ఆశ మంచిది కానీ దురాశ మంచిది కాదు. దురాశ దేనికైనా సంబంధించినది, దురాశ ప్రమాదకరమైనది. మరొకటి చెప్పాడు, విగ్రహారాధనైన ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని. ధనం ధనం ధనం, దేనికైనా ఆర్జన్ నాంది ధనమై ఉంటుంది. మూలము ధనం. ధనము ప్రమాదకరమైన. ధన సంపాదన కొరకై దేవుని యొక్క సేవలోనికి మనము ఇన్వాల్వ్ కాకూడదు. ధనం అర్జన కొరకై మనం రావడానికి వీల్లేదు. దహన బలిపీఠం మీదకి వచ్చిన ఆ పశువు ఈ రకమైన అవయవాలు, ఈ ధనాపేక్ష అనే అవయవాన్ని చంపివేయాలి. ఈ 3 చెప్పాడు. జారత్వము, అపవిత్రత, కామాతురత, ఈ 3 చంపాలి. 2వది దురాశను చంపాలి. ఆ 3వది తేటగా చెప్పాడు, ధనాపేక్షను చంపేసి మనము బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం మీదకి రావాలి. ఆ బలిపీఠం మీదకి వచ్చే పశువు అప్పుడు కాలిపోతుంది, పూర్తిగా దహించబడుతుంది. అవయవాలన్నీ. ఇత్తడి బలిపీఠము జల్లెడ ఉన్నది. ఇత్తడి బలిపీఠములో జల్లెడ ఉన్నది. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన బలిపీఠం మీదకి వచ్చారు. ఇత్తడి శ్రమను తట్టుకునేది, ఇత్తడి వేడిని తట్టుకునేది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆ యొక్క అవయవాలు, ఆయన నీ కొరకై నా కొరకై కొట్టబడ్డాడు. వీపంతా కొరడా దెబ్బలమయమైపోయినప్పుడు, రక్తము లేచి వస్తుంటే, కండాలు లేచి వస్తుంటే, ఇత్తడి బలిపీఠము జల్లెడలాగా మారినట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము జల్లెడగా మారింది. చెయ్యి పెడితే లోపల డొల్ల ఏర్పడింది. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యాయి. రాను వారు కొట్టమని చెప్పాలి కానీ భయంకరంగా కఠినంగా కొట్టేవారు. వారిలో ప్రేమ, జాలి, దయ లేనే లేదు. ఆయన యొక్క దేహం జల్లెడమయమైపోయింది. ఆ రోజున నికోదేము, అరిమతయి యోసేపు ఆయన దేహాన్ని దించుతుండగా చిల్ల పెంకు వలె ఆయన ఎండిపోయాడు. రక్తం ఉన్నంత వరకు దేహము మెత్తగా ఉంటుంది, రక్తము లేకపోతే గట్టిపడిపోతుంది. ఆయన అవయవాలు పూర్తిగా సమర్పించాడు.
తండ్రికి అప్పగించుకున్నాడు. అతన్ని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. నా తండ్రి, నీ ప్రియ కుమారుడు ఇలా కొట్టబడుతున్నాడు, నీకు ఇష్టమా అంటే తండ్రి అన్నాడు, నాకు ఇష్టమే. నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఆయన జల్లెడగా మారిపోయాడు. ఎక్కడో చూసినా గాయాలు, ఎక్కడ చూసినా దెబ్బలు, ఎక్కడ చూసినా రంధ్రాలు, ఎక్కడ చూసినా పూర్తిగా ఆయన ఎంతగా నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు. కల్వరి సిలువలో రక్తమును ధారపోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సోదరుడా, సోదరు, ఇంకా ప్రభుని నమ్మలేదా? ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు, పాప క్షమాపణ, పరలోక రాజ్య భాగ్యమున్నది. అతన్ని నలుగొట్టకు యెహోవాకు ఇష్టం. ఆయన ప్రార్థించేద్దాం. దయగల దేవా, మీ ప్రేమ అపారమైనది. ఏమని వర్ణించగలం, ఎలా వివరించగలం? ఎంతగా ప్రేమించిన మీకు మేము ఏమీ చెల్లించలేము. మేము రుణస్థులమయ్యా. ఈ సమయంలో మా శిరస్సు వంచి మేము స్తుతిస్తూ ఉన్నాం. మా పట్ల మీరు కలిగి ఉన్న అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, అయ్యా, మమ్మల్ని మేముగా సరైన రీతిలో సరైన కొలతల ప్రకారం సరితూగులాగన వాక్య కొలతల ప్రకారం మేము ఉండులాగన మీ కృప చెప్పమని, విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేసి రాత్రి కూడికి సిద్ధపరచమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.